రాజధానిలో ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు దాని మీద కొంతమంది రాద్ధాంతం చేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేశారు. ఈరోజు అమరావతి రాజధానిలో అనేకమైన పనులు జరుగుతున్నాయి. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొండవీటి వాగు ఉందో, కొండవీటి వాగు పోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక 210 మీటర్ల పొడవులో 210 మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జి కట్టారు. 210 మీటర్లు. దాంట్లో 120 మీటర్ల వెడల్పులో వెంట్లు కట్టారు. వెంట్లు అంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి. 9 వెంట్లు. అయితే పని చేస్తూ ఉండారు కాబట్టి ఆ వెంట్ల దగ్గర పూర్తిగా మట్టి బ్లాక్ అయిపోయింది. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో పూడుకుపోయింది. మట్టితో పూడుకుపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా ఆ వెంట్లో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంట్లలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. దాని ప్రకారం యాక్చువల్గా వాళ్ళు ఇప్పటికైతే 24 మీటర్లు కట్ చేశారు. బ్యాలెన్స్ కూడా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే పూర్తిగా వాటర్ వెళ్ళిపోతుంది. దీనికోసంగా కొందరు పనిగట్టుకొని రాద్ధాంతం చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీ చాలా సురక్షితమైంది. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాము. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, ఏ నాయకులైనా, కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది, కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాటలాడినా, ఎన్ని చెప్పినా, ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది.